श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मणवृत्त शत्रुघ्न समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। మిత్రుల వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 103వ అధ్యాయం వరకు 103వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 104వ సర్గం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని స్తుతించుకుందాం. పూజంతం రామరామీతి ముద్రాక్షరం మారుఖ్య కవితాసాగం వందే వాల్మీకి కోకిలం తస్య క్రుద్ధస్య వదనం దృష్ట్వా రామస్య ధీమతః సర్వభూతాని విత్రేషు ప్రాకంపిత చ మేదినీ సుమశార్థూలవాన్ శైలః సంచజాలచరద్రుమః బభూవ చాతిక్షుభితః సముద్ర సరితాం పతిః ఖగాశ్చ కరనిర్ఘోష గగనే పురుషా గణా ఔత్పాతికాని నర్ధంతః సమంతాత్ పరిచక్రముః. రామన్ దృష్ట్వా సుసంక్రుద్ధం ఉత్పాతాంశ సుదారుణాన్ విత్రేషు సర్వభూతాని రావణస్య భవద్భయం. రాముడు కోపించగా అతడి ముఖము చూసి అక్కడున్న ప్రాణులన్నీ కూడా గడగడా ఉనికిపోతున్నాయి. అంతేకాదు త్రికూట పర్వతమే చలించిపోయిందట ఆయన కోపదృష్టి. సముద్రుడు క్షోభకు గురయ్యాడు. ఆకాశంలో అశుభ సూచకంగా పక్షులు కుయ్యటం మొదలుపెట్టినాయి. మేఘాలు గర్జించడం, అది కూడా చాలా క్రూరంగా గర్జించడం. మరి రాముని ఆ క్రుద్ధుడైన రాముణ్ణి దారుణమైన ఉత్పాతాలని చూసి ప్రాణులన్నీ కూడా భయంతో వణికిపోతున్నాయి. రావణుడి యొక్క గుండెలో దడ పుట్టేసింది. విమానాస్తాస్తదా దేవ గంధర్వాశ్చ మహోరః ఋషి దానవ దైత్యాశ్చ గరుత్మంతశ్చ కేచరా దదృశిస్తే మహాయుద్ధం లోక సంవర్త సంస్థితో నానాపరణైర్భీమే సూరయో సంప్రయుజ్యతో ఊచు సురాసురా సర్వే తదా విగ్రహమాగతా ప్రేక్షమాణా మహద్యుద్ధం వాక్యం వక్త్యా ప్రోష్టవత్ దశగ్రీవం జయేచ్చాహు అసురాః సమస్థితా దేవా రామధోచుస్తే త్వం జయేతి పునః పునః. రామ రావణులు ఇద్దరు కూడా తీవ్రంగా పోరాడుతున్నారు. భీకరమైన ఆయుధాలు ప్రయోగిస్తూ సంగ్రామం చేస్తున్నారు. లోక ప్రళయం వస్తుందా అన్నట్టుగా ఉన్నది. ఆకాశం నుండి విమానాల్లో దేవతలు, గంధర్వులు, మహానాగులు, ఋషులు, దానవులు, దైత్యులు, గరుడాది పక్షి జాతుల వారు ఈ ఘోరమైన యుద్ధాన్ని చూస్తున్నారు. యుద్ధాన్ని చూడటానికి వచ్చిన సకల సురాసురులందరూ కూడా ఈ మహారణాన్ని ఉత్సాహంగా చూస్తున్నారు. అసురులేమో రావణుడికి జయ జయ రావణ అంటున్నారు. దేవతలందరూ కూడా రామచంద్ర ప్రభు రామ జయ జయ అంటున్నారు. పదే పదే పలుకుతున్నారు ఇలా. ఏతస్మిన్నంతరే క్రోధాద్ రాఘవస్య సరావణః ప్రహర్తు కామో దుష్టాత్మా స్పృశన్ ప్రారణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రుని పరిణం శైలశృంగని భై కూటై చిత్రం దృష్టి భయావహం. సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్నిజయోపమో అతిరౌద్రం అనాసాధ్యం కాలేనాపి దురాసదం త్రాసనం సర్వభూతానాం దారుణం వేదనం తదా ప్రదీప్తమేవ రోషేణ శూలం జగ్రాహ రావణః. ఇంతలో రావణుడు ఆగ్రహోదగ్రుడై రాముణ్ణి చంపేసేయాలి అనుకున్నాడు. ఒక మహా ఆయుధాన్ని స్పృశించాడు. వాడు వజ్రంలాగా బలంగా ఉంది. అది భీకరంగా ఏ శత్రువునైనా కూడా తుదముట్టించేదిలాగా ఉంది. మరి అది రుద్రుడి యొక్క త్రిశూలంలాగా ఉంది. దాన్ని యముడు సైతం ఎదుర్కొన జాలడు అనిపించేంతగా ఉంది. దేన్నైనా సరే రంపంలాగా రెండుగా చీల్చివేసేదిగా ఉన్నట్టుంది. అటువంటి శూలాన్ని రావణుడు క్రోధావేశంతో చేత్తో పట్టుకున్నాడు. తచ్చూలం పరమక్రుద్ధో మధ్య జగ్రాహ వీర్యవాన్ అనేకే సమరే సురే రాక్షసే పరివారిత సముద్యమ మహాకాయోరణాథైతి భైరవం సంరక్తనైనో రోషా స్వసైన్యం
అభిహర్షయన్ పృథివీం చ అంతరిక్షం చ దిశశ్చ ప్రదిశస్తథా ప్రాకంపయత్ తదా శబ్దో రాక్షసేంద్రస్య దారుణః ఆర్తినాదస్య నాదేన తేన తస్య దురాత్మనః సర్వభూతాని విత్తేషు సాగరస్య ప్రచుక్షుభే న గృహీత్వా మహావీర్య శూలం తద్రావణో మహత్ వినజ్జసు మహానాదన్ రామం పరుషమబ్రవీత్. చాలా కోపంతో ఉన్నాడు ఆ రావణుడు. ఆ శూలం యొక్క మధ్య భాగాన్ని పట్టుకున్నాడు. ఎంతోమంది రాక్షస వీరులు చుట్టూ చేరి ఉన్నారు. వాడు ఆ రావణాసురుడు కళ్ళెర్ర చేస్తూ శూలాన్ని పైకెత్తి తమ యోధుల్లో సమరోత్సాహాన్ని బాగా నింపుతూ పెద్దగా ఒక్కసారి గర్జించాడు. దిక్కులన్నీ పిక్కటిల్లాయి. దారుణమైన వాడు చేసిన ఆ మహానాదానికి భూమి ఆకాశాలు కూడా దద్దరిల్లాయి. అంతేకాదు వాడు చేసిన నాదానికి ప్రాణులన్నీ గడగడలాడిపోయాయి. సముద్రం కూడా క్షోభించింది. ఆ శూలాన్ని గ్రహించి వాడు భీకరంగా గర్జించిన తర్వాత రాముడితోటి ఇలా అన్నాడు. వాడు శూలోయం వజ్ర సరస్తే రామ రోషాన్మయోజ్యతః తవ భ్రాతృ సహాయస్య సజ్జ ప్రాణాన్ హరిష్యతి రక్షసామధ్య సూరాణాం నిహతానం చ ముఖే త్వాం నిహచ్చరణ శ్లాఘిన్ కరోమి తరసా సమం తిష్టేదానీం నిహం మిత్వాం యేష శూలేన రాఘవ ఎవ ముక్తా సచిక్షేప తచ్చూలం రాక్షసాధిపః. రామా, ఇదిగో ఈ నా శూలం వజ్రంలాగా అభేద్యమైన సుమా, మీ అన్నదమ్ములు ఇద్దరి ప్రాణాలను కూడా తీసేస్తుంది ఇప్పుడే. ఈ సైన్య సమక్షంలో నిన్ను చంపి మా రాక్షస యోధుల దగ్గరికి చేరుస్తా. నిన్ను చనిపోయిన రాక్షస యోధుల దగ్గరికి నిలు నా శూలంతో నిన్ను చంపేస్తానంటూ పలుకుతూ ఆ శూలాన్ని రాముడిపై ప్రయోగించాడు రావణాసురుడు. తద్రావణకరాన్ముక్తం విద్యుజ్వాల సమాకులం అష్ట ఘంటం మహానాదం వియద్గత అశోభత. ఎలా తత్సూలం రాఘవ దృష్ట్వా జ్వలంతం ఘోరదర్శనం ససర్జ విష్కాన్ రామ చాపం ఆయమ్య వీర్యవాన్ ఆపతంతం సరోఘేన వారయామాస రాఘవ ఉత్పతంతం యుగాంతాగ్నిం జలౌఘైరివ వాసవః నిర్దతాః సతాన్ బాణాన్ రామకార్ముక నిస్పృతాన్ రావణస్య మహాశూల పతంగానివ పావకః తాన్ దృష్ట్వా భస్మసాద్భూతాన్ శూల సంస్పశ్య చూరితాన్ సాయకాన్ అంతరిక్షస్థాన్ రాఘవ క్రోధమహరత్ సతాం మాతలినానీతాం శక్తిం వాసవ నిర్మితాం జగ్రాహ పరమ క్రుద్ధో రాఘవో రఘునందనః సా తోలితా బలవతా శక్తిర్ఘంటా కృతస్వన నభ ప్రజ్వాలయామాసాయుగాంతోల్కేవ సప్రభా. 8 చిరుగంటలు ఉన్నాయట శూలానికి. ఆ రాముడిపై ప్రయోగించాడు కదా, ఆ వేగానికి పెద్ద నాదం వస్తుంది. ఆ గంటాల అంటే పెద్ద శబ్దం వస్తుంది. ఆ గంటలు మోగుతూ విద్యుత్ కాంతుల్ని విరజిమ్ముతుంది అది. అలా మిరుమిట్లు కొలిపి భయంకరంగా ఉన్న ఆ శూలాన్ని చూసి వెంటనే రాముడు ధనస్సును ఎక్కుపెట్టి నిశ్చితమైన బాణాలను ప్రయోగించాడు. రాముడు తనపై రువ్వున తీసుకుని వస్తున్న ఆ శూలాన్ని తన శర పరంపరలతోటి ఏ విధంగా అయితే ప్రళయాగ్నిని ఇంద్రుడు వర్షంతో చల్లబరుస్తాడో అలా దాన్ని నివారించాడు. ఆ శూలం కాస్త రాముడు ప్రయోగించిన శరాలతోటి అగ్ని మిడుతలను దహించినట్టు దహించేసింది. అంతరిక్షానికి చేరినాయి ఆ బాణాలన్నీ. ఆ రావణుడు ప్రయోగించిన శూలం నుగ్గైపోయింది. ఆ తర్వాత రఘువీరుడు మాతలి ద్వారా ఇంద్రుడు పంపిన శక్తిని చేత పట్టుకున్నాడు. ఆ బల్యాన్ని
విడిచాడు శ్రీరాముడు. రాముడు ప్రయోగించిన ఆ శక్తి రావణుడు ప్రయోగించిన శూలాన్ని దెబ్బతీసింది. అలా శక్తిచే కొట్టబడ్డ ఆ శూలం ముక్కలు ముక్కలై తేజోరహితమైపోయింది, నేలబడిపోయింది. ఆ తర్వాత రావణుడు అనేక బాణాలని ప్రయోగించి రావణుడి యొక్క రథాశ్వాలను కూల్చివేశాడు. సాక్షిప్త రాక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాతః భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాతః తజ్జుతి నిర్భిభేద తతో బాణై హయానస్య మహాజనాన్ రామస్తీక్ష్ణైర్మహావేగై వజ్రకల్పై సితైశరై నిర్భిభేదో రసితతో రావణం నిస్తైశరై రాఘవ ప్రమాయత్తు లలాటే పత్రిభిస్త్రిభిః సశరైర్భిన్న సర్వాంగోగాత్ర ప్రసృత శ్రోణితః రాక్షసేంద్ర సమూహస్థః పుల్లాసోకైవాభౌ స రామబాణైరభివిద్ధగాత్రో నిశాచరేంద్రైక్షతజాధ్రగాత్రః జగామఖేదం చ సమాజ మధ్యే క్రోధం చ చక్రే శుభ్రశం తదానీం. ఆ తర్వాత రావణుడి యొక్క వక్షస్థలం మీద 3 బాణాలతో దెబ్బతీశాడు. రాముడి యొక్క బాణ ప్రహారాలకి రావణుడి అవయవాలన్నీ కూడా గాయపడ్డాయి. శరీరం నుండి రక్తం స్రవిస్తుంది. ఆ రక్తం మధ్య ఉన్న రావణాసురుడు ఎలా ఉన్నాడంటే పూలతో నిండిన శోకవృక్షంలాగా ఉన్నాడట. రాముని బాణాల ధాటికి రావణుడి యొక్క శరీరం అంతా కూడా తీవ్రంగా దెబ్బతినగా ఆ గాయాల నుండి పెళ్ళుకిన రక్తంతో తడిసిపోయాడు వాడు. అప్పుడు యుద్ధరంగంలో ఖిన్నుడై అసహనంతో ఊగిపోయాడు. ఈ చార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యేతంటే చతురుత్తర శతతమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 104వ సర్గ. రేపు మనం 105వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యః సమస్త లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.